కాబట్టి ఈరోజున మీరు తిరిగి ప్రారంభించండి. ఎక్కడైతే వెనకబడిపోయారో, ఏ విషయంలో వెనకబడిపోయారో, ఏ విషయంలో మరి తప్పిపోయారో అదే విషయంలో మళ్ళీ ఏం చేయాలంట, తిరిగి ప్రారంభించాలి. గతంలో చక్కగా ఎర్లీ మార్నింగ్ 3 గంటలకు వెళ్ళేసి ప్రార్థించేవారేమో, గతంలో చక్కగా ఎక్కడ మీటింగ్ ఉన్నా వెళ్ళేటువంటి వారేమో, గతంలో చక్కగా ఆల్ నైట్ ప్రేయర్ అంటే ఆది నుండి అంతం వరకు తెల్లవారింత వరకు ఎంతో ఆసక్తిగా గడిపేవారేమో. కానీ ఇప్పుడు ఆసక్తి విషయంలో మాంద్యులైపోయారు. అంతగా ప్రార్థించలేకపోతున్నారు, అంతగా దేవుని సన్నిధిలో గడపలేకపోతున్నారు, అంతగా దేవుడు అంటే ఆసక్తి లేదు. సమస్యలు ఎక్కువైపోయాయి, దృష్టి అంతా కూడా సమస్యల మీదకి వెళ్ళిపోయింది. ఏం చేయాలో తెలియటం లేదు కదా. ఈరోజున పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. మీ జీవితంలో ఎటువంటి బంధకాలు గుండా మీరు వెళ్తున్నా సరే, ఎటువంటి ప్రతికూల పరిస్థితులు గుండా వెళ్తున్నా సరే, ఎక్కడ ఆగిపోయినా సరే వెంటనే మోకరించి, ఏ విషయంలో మీరు తప్పిపోయినా సరే, యేసయ్యా నా జీవితాన్ని నీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాను, నా జీవితంలో నువ్వు కలుగు చేసుకున్నందుకు వందనాలు, నా జీవితాన్ని మళ్ళా దావీదు గుడారాన్ని పునరుద్ధరించినటువంటి దేవా, నా జీవితాన్ని మళ్ళా తిరిగి కడుతున్నందుకు వందనాలు యేసయ్యా అని చెప్పి నువ్వు పలికినట్లయితే ఆల్వేస్ ఆయన రెడీ.